హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో మనం చాలా అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎస్ఎస్సీ కానీ, నేవీ కానీ, రైల్వే కానీ వీటన్నిటి గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి. ఓకేనా, లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇండియన్ నేవీకి సంబంధించిన దానికి ఎవరైతే ఇప్పుడు స్టేజ్ 2కి ఎలిజిబుల్ అయిపోయి ఇప్పుడు రెడీగా ఉన్నారు కదా, సో మీకు వచ్చేసి ఏంటంటే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అన్నట్టు. ఆల్రెడీ మనం టెలిగ్రామ్ లో అయితే పెట్టడం జరిగింది. అండ్ మీరు ఒక విషయం ఏంటంటే టెలిగ్రామ్ లో రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి. టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అవుతే మీకు అయితే చాలా అప్డేట్స్ అయితే వస్తాయి అన్నట్టు. సో నేను డైలీ యూట్యూబ్ లో చెప్పిపోయినా అక్కడైతే త్వరగా అప్డేట్ ఇవ్వడానికి మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు, తక్కువ టైంలో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిన కానీ యూఎఫ్జే ఛానల్ అని సెర్చ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్కి వెళ్ళిన కానీ యూఎఫ్జే ఛానల్ అని సెర్చ్ చేయండి, అక్కడ ఫాలో అవ్వండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. సో ఎనీవే మనకి అగ్నివీర్ లో మనకి ఏమనంటే ఎస్ఎస్ఆర్ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, వీళ్ళకి ఏదైతే స్టేజ్ 2 సంబంధించినటువంటి డేట్స్ అయితే వచ్చాయి కదా, ఆ డేట్స్ అనేది ఏదైతే ఉన్నాయో ఆ డేట్స్ లో 29, 30, 31 లో కొద్ది మందికి ఏంటంటే ఇవి కాస్త పోస్ట్ పోన్ చేస్తూ మనకి 1st, 2nd అలా డేట్ అయితే కొద్ది మందికి అయితే వచ్చాయన్నట్టు. కొద్దిమందికి మెయిల్స్ ద్వారా రావడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించిన కొత్త అడ్మిట్ కార్డులు కూడా మీకు అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. ఇంకెవరైనా ఈ యొక్క అప్డేట్ అనేది తెలియకపోతే మీరు ఒకసారి చెక్ చేయండి, మీదేమైనా చేంజ్ అయిందా లేదా నార్మల్గా ఉందా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, బెటర్ అన్నట్టు ఎందుకైనా. సో నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే అగ్నివీర్ నేవీ ఎస్ఎస్ఆర్ లోనే ఏదైతే మనకి 2nd 2024 బ్యాచ్ కావచ్చు, 1st 2025 బ్యాచ్ కూడా రెండింటికి సంబంధించినటువంటిది ఒకేసారి మెర్జ్ చేసి ఇప్పుడు ఎవరైతే స్టేజ్ 2 రాయబోతున్నారో మీకు ఇది బెటర్ అన్నట్టు. ఎందుకంటే నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వేకెన్సీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే స్టేజ్ 2 సెలెక్ట్ అయిపోతారో ఇక్కడ ఎక్కువ మందిని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ యొక్క అగ్నివీర్ లో మీరు స్టేజ్ 2 వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ అనేది కూడా సింపుల్ గానే ఉంటుంది. ఈ యొక్క రన్నింగ్ కనుక క్వాలిఫై అయిపోయి ఆ తర్వాత మీరు పుషప్స్ కానీ, స్క్వాట్స్ కానీ, నీ బెంట్ కానీ ఇవన్నీ క్వాలిఫై అయిపోతే, మెడికల్ ఫిట్ అయిపోతే మాక్సిమం జాబ్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నాడు. కాబట్టి మీరైతే ఎక్కువగా కానీ అట్లీస్ట్ ఒక 3 days అయినా కానీ ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టండి. ఓకేనా, మన యూఎఫ్జే దాంట్లో కూడా మనకి టెస్ట్ సిరీస్ ఉంటాయి, తీసుకొని అట్లీస్ట్ అటెంప్ట్ చేయండి. ఒక 2 questions కలిసినా కానీ అది మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. నేను రైల్వేలో చాలా సార్లు కూడా చెప్పాను మీకు ఆర్పిఎఫ్ పోస్టులు ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి. సో మీకు చాలా సోర్సెస్ ఉంది అలా చెప్పడానికి. రీజన్ ఏంటంటే ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, పోస్టులు ఇంక్రీజ్ అయిపోయాయి. సో మనకి అన్న విధంగానే మనకి రీసెంట్ గా ఎస్ఎస్జిడి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా అందులో పోస్టులు ఇంక్రీజ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి టెక్నీషియన్ కూడా మనకి ఏదైతే రైల్వే ఆర్ఆర్బి టెక్నీషియన్ కూడా పోస్ట్ అయితే ఇంక్రీజ్ అయిపోయి 9144 పోస్టులు ఉంటే అది మనకి కాస్ట్ ఇంక్రీజ్ చేశారన్నట్టు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే 14298 పోస్టులకైతే మనకైతే ఇంక్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టగలిగితే, ఎక్కువ స్టడీ పైన ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకురావచ్చు. ఏదైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించిన దాంట్లో కూడా మనకి 4000 ఎబోగా మనకి పోస్టులు ఇచ్చారు కదా, 100% అవి కూడా ఇంక్రీజ్ అయితే అవుతాయి, అందులో డౌటే లేదు. అండ్ అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా త్వరలో రానున్నాయి అన్నట్టు. పర్టికులర్ గానీ ఏం కాదు కానీ ఈ యొక్క ఆర్పిఎఫ్ ది కూడా మనకైతే అక్టోబర్, నవంబర్ లో ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్న ప్రస్తుతానికి అయితే మనకి 100% డేట్ అనేది స్పెసిఫిక్ అనేది మనం ఇప్పుడేమీ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఏఎల్పి కానీ కొన్ని డేట్స్ వాటికి మాత్రమే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పిఎఫ్టీ కి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో మీకైతే ఒక షెడ్యూల్స్ అయితే సెంటర్స్ ఏదైతే ఉంటాయో సిఎస్ఎఫ్ సెంటర్స్ కానీ, సిఆర్పిఎఫ్ సెంటర్స్ కానీ, ఐటీబీపీ సెంటర్స్ కానీ వీటన్నిటిలో వీళ్ళు ఏంటంటే స్పెషల్ గా ఎంతమంది మెంబర్స్ ని ఎక్కడ ఎప్పుడు కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక షెడ్యూల్ అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ మీకు అప్డేట్స్ కూడా అయితే మీరైతే ఫాలో అవుతున్నారు. ఓకేనా, టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ అయితే ఇస్తున్నాం. సో ఫిజికల్ అనేది కూడా తొందరలోనే అయితే కండక్ట్ చేస్తారు. ఒకవేళ మనం ప్రాక్టీస్ చేస్తే కానీ ఏమైతే కాదు మనకు. ఓకేనా, చాలా మంది ఏంటంటే డేట్ వచ్చాకనే ప్రాక్టీస్ చేస్తాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమైనా ప్రాక్టీస్ చేస్తే ఏమన్నా అవుతుందా? ఏమైతుంది, మనము ఫిట్ గా ఉంటాం. ఇప్పుడు 100% మనము గెటిన్ అయితే మనకు కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఒకటి కామ్ గా అలా కూర్చుంటే మాత్రం ఏమీ రాదు. మనకి తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కాల్ పట్టుకోవడము ఇటువంటిది అయితే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ సెంటర్స్ గురించి మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి ఆర్ఎఫ్ఐడి పరంగా ఎక్కడెక్కడ ఏ సెంటర్స్ లో కండక్ట్ చేస్తారు ఇదంతా కూడా మన ఒక షెడ్యూల్ అయితే వస్తుంది. ఇంకా అది క్లియర్ గా అయితే మనం ఇస్తాం అన్నట్టు. అఫీషియల్ గా ఇంకా బెటర్ గా రాగానే అప్పుడు మీకు ఫార్వర్డ్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎన్డీఏ సంబంధించినటువంటి 2024 కావచ్చు, అండ్ సిడిఎస్ సంబంధించినటువంటి 2024 కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎవరైతే చేసుకున్నారో మీకు సెప్టెంబర్ 1st కి ఎగ్జామినేషన్ ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఈ రోజు నుండి. సో అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ అనేది నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ వెళ్ళి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు తెలిసి డైరెక్ట్ upsc.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ కి అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఎన్డీఏ నోటిఫికేషన్ అండ్ సిడిఎస్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఉన్నాయి మనకి డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 31 వరకు మళ్ళీ మనకు
నోటిఫికేషన్స్ అనేది రెడీగా ఉన్నాయి. చూసారు కదా, మనకి నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, SSCGD, రైల్వే అన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇయర్ లో ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం. ఓకేనా. సో మళ్ళా ఏదైతే నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించిన 2025 ఏప్రిల్లో కూడా మనకి ఎగ్జామినేషన్స్ కూడా ముందుగా ఒక షెడ్యూల్స్ అయితే వచ్చింది. యూపీఎస్సీ నుండి ఒక 1 year లో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్ అంతా కూడా షెడ్యూల్ వచ్చింది. ఆ షెడ్యూల్ కూడా మీకైతే టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే సిఐఎస్ఎఫ్ ఫైర్మెన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 1130 పోస్టుల యొక్క నోటిఫికేషన్ కూడా అయితే రావడం జరిగింది. మరి దీనికి ఇంటర్మీడియట్ లో మనకి ఎంపీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ వచ్చేసి ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 30 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో 30 సెప్టెంబర్ 2024 వరకు ఎవరైతే 18 years స్టార్టింగ్ అయినా లాస్ట్ ఏజ్ వచ్చేసి 23 years ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ SC ST వాళ్ళకి 5 years రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఇది కామన్ గా ఉంటుంది. దీనికి ముందుగా అయితే మనకి ఏదైతే రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, అది క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్, తర్వాత మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది కామన్ గా ఉంటాయి అన్నట్టు. సో ఎవరైతే 5 km అనేది 24 minutes లో మనకి సెలెక్ట్ అయిపోతారు వాళ్ళకి ఇవి ఒక ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. సో హైట్ విషయానికి వచ్చేసి జనరల్ గానీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 170 centimeters ఉండాలి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి మనకి ఏంటంటే 162.5 centimeters ఉంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees అయితే ఉండడం జరుగుతుంది, అది ఒకసారి మీరు గమనించండి. అండ్ అదే విధంగా దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు అన్నట్టు. మొత్తం 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జామినేషన్ కి మొత్తం కూడా 100 questions ఉంటాయి, 100 marks ఉంటాయి అన్నట్టు. ఓకేనా. ఇది ఈచ్ సెక్షన్ వచ్చేసి 25 questions ఉంటాయి, 4 sections అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ లో కూడా పెట్టాను, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, అది ఒకసారి రెగ్యులర్ గా ఫాలో అయితే మీకు అప్డేట్ అయితే వస్తుంటుంది అన్నట్టు. ఓవరాల్ గా వచ్చేసి మనకి ఏంటంటే SSCGD అప్డేట్ కావచ్చు, రైల్వే సంబంధించిన అప్డేట్ కావచ్చు, మన నేవీ అప్డేట్ కావచ్చు, అండ్ ఇప్పుడు సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి అప్డేట్ కావచ్చు. సో వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా చాలా అప్డేట్స్ కూడా ఒకేసారి రావడం ద్వారా అన్ని కలిపి ఒకేసారి చెప్తున్నాను. సో ఎనీవే మీరు యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఫర్దర్ గా ఏ అప్డేట్స్ వచ్చినా కానీ మనకి ఇన్స్టాగ్రామ్ లో, టెలిగ్రామ్ లో ఆర్ యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఫాలో అయితే అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుంటారు. అండ్ ఎవరైనా కానీ మీరు SSCGDకి, రైల్వేకి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే, మీరు ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే మనకి EFG కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ వచ్చి మెడికల్ చెకప్ చేయించుకున్న తర్వాత ఫిట్ అయితే మీరైతే జాయిన్ అయిపోవచ్చు అన్నట్టు. సో ఫీజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.